టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది, కానీ వివాదాన్ని కూడా హీరోకు తెచ్చిపెట్టింది. ఈ నెల 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చింది. ఎటువంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చాడంటూ అతనిపై పుష్ప 2 టీంపై సంధ్యా థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై సంధ్యా థియేటర్ యజమాని రేణుకాదేవి ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. తాము థియేటర్ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించామని, వారే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకున్నారని, ప్రభుత్వమే వాటికి అనుమతినిచ్చిందని, తమ వంతుగా కేవలం సెక్యూరిటీని మాత్రమే కల్పించామని పేర్కొన్నారు. కానీ తమపై కేసులు నమోదు చేయడం న్యాయం కాదని పిటిషన్ దాఖలు చేశారు. అటు అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో థియేటర్ యజమాని, థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అని, BNS చట్టాల ప్రకారం అతన్ని కూడా పోలీసులు విచారించడానికి అనుమతిచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసు విచారణ ముగిసిందని తెలుస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా థియేటర్కు రావడం తప్పే అని అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.